దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్కులు కూర్చుని చోట కూర్చుండగా, మనం అటువంటి వారి దగ్గర దేవుడు ఉండటం చెప్తున్నాడు. అదే వచనము మనం బాగా పరిశీలన చేసినట్లయితే ఈ మాటను మనం వాక్యంలో కాకుండా మన వ్యక్తిగతంగా మనం ఈ మాటకు అర్థం తెలుసుకున్నట్లయితే ఒక వచనం ప్రకారం మనం వెళ్ళాలి. ఏంటంటే మనం కొంతమందితో సహవాసం చేసేటప్పుడు దొంగవాడితో కానీ, లేకపోతే ఒక నరహంతకుడు కానీ, లేకపోతే వేరే వేరే ఎటువంటి వాళ్ళతో మనం సహవాసం చేసిన మంచివాడు అవుతాడు లేదో తెలియదు, కానీ మనం మాత్రం అట్టి వాడికి మారిపోవడానికి కొంత ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మనకు కూడా ఒక్కొక్కటి అటువంటి జీవితం నుంచి వచ్చి కొన్ని అనుభవాలు ఉంటాయి. మనం సపోజ్ మనని బయట వెళ్తుంటే వస్తుండగా ఒక అనిపించింది నాకు కూడా. అంతకుముందు పాతకాలంలో ఇది పళ్ళు సీజను, ఈ సీజన్లో ఎట్లా ఉంటుంది, ఇది సిట్టింగ్లు ఎలా వేసేవాళ్ళు అనిపిస్తుంది. అనిపించేటప్పుడు మనం దేవుడు నమ్ముకునే వాళ్ళు మనకు మాట గుర్తు రావాలి. దేవుని యెహోవా ధర్మశాస్త్రముతో ఆనందించే ధన్యులు అనే ప్రకారంగా మనం దేవుడికి లోబడి ఉన్నాం. ఆ జీవితం మనకి అది హేయకరమైనది. మన వద్దకు వచ్చేసాం కదా. ఈ జీవితంలో వచ్చిన తర్వాత మన యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయని మనం పరిచయం చేసుకోవాలి ముందుగా. ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి దృష్టితో సహవాసం చేసినప్పుడు కూడా కొంతమంది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రతి వాడు కూడా దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. కాబట్టి అన్నిటితో మనం ఎక్కువ సహవాసం చేస్తాం. కాబట్టి మంది పని వరకు, లేకపోతే వాళ్ళకి ఏదైనా మాటలు చెప్పేంత వరకు మన సహవాసం ఉండాలి. వాళ్ళతో కూడి మనం ఏదైనా చిందులకు కానీ ఫంక్షన్లకు కానీ మనం వెళ్ళేటప్పుడు ఎక్కువగా ఆకర్షితులు అవుతాం.